ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం చెప్తే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి టెర్మినల్ ఇల్నెస్, ఇంకో నెల రోజులు చచ్చిపోతాడు, క్యూర్ లేదు అదని తెలుసు, ఇంకో నెల రోజుల్లో చచ్చిపోతాడని తెలుసు. గవర్నమెంట్ మీద, సొసైటీ అన్నిటి మీద చిరాకు వచ్చింది. నేను ఎలాగ పోతున్నానో వీళ్ళు కూడా పోతే హాయ్ అని అనుకున్నాడు. చేసి తప్ప కరెక్టా, అసలు అలా చేస్తాడా చేయడా పక్కన పెట్టేసి థాట్ ఎక్స్పెరిమెంట్ ఒక సినారియోలో ఇలా జరుగుతున్నది. ఓకేనా? అతను కేస్ ఏ అతను ఒక సైంటిస్ట్, కేస్ బి అతను ఒక డాక్టర్, కేస్ సి అతను ఒక ఇంజనీర్, ఒక ట్రక్ డ్రైవర్, పైలట్, లోకో పైలట్, ఇలా రకరకాలు ఉన్నాయి. ఎన్ని కేసులు ఉన్నా మెయిన్ థీమ్ ఒకటే, అతనికి ఇంకో నెల రోజు చచ్చిపోతాడు, అతనికి ఫ్యామిలీ కూడా లేదు. సిస్టమ్ మీద కోపం వచ్చి సిస్టమ్ నాశనం చేద్దాం అనుకున్నాడు. సైంటిస్ట్ అయితే ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ లాంటి తయారు చేస్తాడు. నెల రోజులు బాగా చచ్చిపోవడం కన్నా అలా ఒక సెకండ్ చచ్చిపోవడం బెటర్ కదా అని చెప్పి అనుకుంటాడు. లేదు పైలట్ అనుకో, నేను ఎలాగో నెల రోజులు పోతున్నాను, నాతో పాటు ఈ ఫ్లైట్ కూల్ చేస్తానని చెప్పి అనుకోవచ్చు. లోకో పైలట్ అంతే. అలానే ఎందుకు అనుకోవాలి, వాడు మంచిగా ఉంటాడు అనుకోవచ్చు కదా. సినారీ అలా అనుకుంటే అంటున్నా, ఫిజిక్స్ లో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఒక కారు ఇంత వేగం తెలితే ఈ ట్రైన్ క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పి ప్రాబ్లం. ఆ కారు అసలు అదేంటి వెళ్ళడం ఎందుకు, ఆపేసి ట్రైన్ వెళ్ళిపోతే వెళ్ళొచ్చు కదా అంటే పనికిరాదు అక్కడ. అర్థమైందా? అంటే వర్షం పడుతున్నది, బండి ఫాస్ట్ వెళ్తున్నది, ఎంత ఫాస్ట్ లో వెళ్తే ఆ చినుకులు నీకు 45 డిగ్రీల్లో పడతాయి అని చెప్పి క్యాల్కులేషన్ ఒక లెక్క ఉంది. బండి ఆపేసి పక్కన నించొని వర్షం దగ్గర వెళ్ళచ్చు కదా అని చెప్తే అదే సొల్యూషన్ కాదు. అది ఆ సినారియోలో సాల్వ్ చేయాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. అలాగా ఈ ఫిలాసఫికల్ థాట్ ఎక్స్పెరిమెంట్ లో ఈ వ్యక్తి ఉన్నాడు. పోతూ 10 మంది తీసుకో అంటే ఒక యాక్సిడెంట్ చచ్చిపోతే క్షణంగా పోతారు కదా. నెక్స్ట్ సిస్టమ్ మీద అతను చిరాకు వచ్చింది, సొసైటీ మీద విరక్తి వచ్చింది. ఇప్పుడు అతన్ని ఎలా ఆపుతావు నువ్వు? అతను ఎవరో నీకు తెలీదు, అలాంటి వాళ్ళు ఎంత ఉన్నారో నీకు తెలియదు సొసైటీలో. ఇప్పుడు అది ఆపాలంటే ఏం చేస్తావు? వాడు ఎవరో తెలియకుండా వాడు ఏం చేస్తాడు అసలు తెలియదు కదా. వాడు ఏం చేస్తాడో తెలుసు కదా. ఏ టైంలో రిస్క్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లెక్క నువ్వు ట్రైన్ డ్రైవర్, ఫ్లైట్ పైలట్ అయితే అవి డైలీ పోతానే ఉంటాయి, ఎక్కడని చెప్తాం? చెప్పలేవు కదా. ఎలా చేస్తావు? నీకు ఏదైనా ఆలోచించు ఒకసారి. నేను బ్లూ కలర్ వచ్చానంటరా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సైంటిస్ట్ అనుకుంటే ఎక్స్ప్లోజివ్స్ ఏమన్నా కొంటున్నప్పుడు మేనేజ్ చేయొచ్చు, అంటే గవర్నమెంట్ మేనేజ్ చేయొచ్చు. ఓకే ఈ పలానా వ్యక్తి కొన్నాడు అని. లేకపోతే యూట్యూబ్ సెర్చ్ చేసి ఎలా గవర్నమెంట్ అథారిటీలోనే ఉంటుంది కాబట్టి ఎవడెవడు ఏం సెర్చ్ చేస్తున్నాడో వాళ్ళందరూ ఆటోమేటిక్ జడ్జ్ చేస్తారు. సో ఇప్పుడు ఇంకా లోకో పైలట్, ట్యాంక్ డ్రైవర్ అన్నాం అనుకో, ఇప్పుడు వాళ్ళ మెంటల్ స్టేట్ మనకి కెమెరాస్ పెట్టి చెక్ చేసినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలవచ్చు. ఓకే, ఇప్పుడు 2 సొల్యూషన్స్ చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చెప్తుంది కరెక్టే, ప్రస్తుతం గవర్నమెంట్ అది ఫాలో అవుతున్నది. ఓకేనా? నెక్స్ట్ ఈ కెమెరాలు పెట్టడం వల్ల ఆ డ్రైవర్ చేసే వాడి మొహం ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది, రోడ్డు మానిటర్ చేస్తూ ఉంటుంది, రెండు ఒకసారి మానిటర్ చేస్తూ గవర్నమెంట్ సర్వర్కి పంపిస్తూ ఉంటుంది. అలాగే మాల్స్, షాపింగ్ మాల్స్, పబ్లిక్ ప్లేసెస్, రోడ్స్ ఇలా అన్ని కెమెరాలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మొహం డిటెక్ట్ చేసి అతను ఏం చేస్తా చెప్పేది అనమాట. అది గవర్నమెంట్ సర్వర్ లో సేవ్ అవుతుంది. ఆప్షన్ అది సొల్యూషన్ లాగా అనిపిస్తున్నది. కానీ దీనిలో డేంజర్ ఏంటంటే పొరపాటున ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ గవర్నమెంట్ అగెనెస్ట్ ఉండే ఉపయోగించింది అనుకో, నష్టం. అప్పుడు డెమోక్రసీ ఉండదు కదా. ఇప్పుడు చైనా కానీ నార్త్ కొరియా ఏం చేస్తున్నాయి? కంప్లీట్ డిక్టేటర్షిప్. అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఎవరైనా లైన్ దాటితే వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తున్నాయి ఈజీగా. కాబట్టి డెమోక్రసీ కావాలి అంటే అది ఉండకూడదు, కంప్లీట్ మానిటర్షిప్ ఉండకూడదు. కంప్లీట్ మానిటర్షిప్ ఉండాలి అంటే డెమోక్రసీ ఉండదు. ఓకేనా? ఇప్పుడు లేదు అది పబ్లిక్ చేసాం అనుకో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్ సర్వర్ దగ్గర కాకుండా పబ్లిక్ సర్వర్ లో పెట్టాను అంటే ఏంటి, ఎవరిని యాక్సెస్ చేయొచ్చు. ఫలానా వాడిని ఇలా ఉరి తీసాము అంటే దానికి కారణం ఇది. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ ప్యాటర్న్స్ బట్టి ఇతను సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి అంటే ఆత్మహత్య చేస్తున్నాం అనుకుంటున్నాడు, అలా అనిపిస్తున్నది. లేదా ఇలా హత్య చేద్దాం అనుకుంటున్నాడు, ఇది కోపం ఉంది, ఇలా అనలైజ్ చేయొచ్చు మిషన్.
దానివల్ల నష్టం ఏంటి? పబ్లిక్ డొమైన్ లో ఉంటే ఈ వీడియోస్ అని పబ్లిక్ డొమైన్ లో ఉంటే ఈ స్టాకర్స్, రేపిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి అడ్వాంటేజ్ కదా అది. సిటిజన్స్ యొక్క కంప్లీట్ పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ లైఫ్ అంతా కలిపి గవర్నమెంట్ దగ్గర మాత్రమే ఉంటే నీకు ట్రాన్స్పరన్సీ ఉండదు. ఎవరిని ఎప్పుడు చంపినా సరే గవర్నమెంట్ పబ్లిక్ కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. అప్పుడు డిక్టేటర్షిప్ అయిపోతుంది, డెమోక్రసీ అవ్వదు. లేదు, ఆ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టి అనుకో, అప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దానివల్ల నష్టం ఏంటి? ఇప్పుడు మొత్తం మానిటర్ చేస్తే వీళ్ళెలా తప్పించుకోవచ్చు అంటే, ఎప్పుడైనా సరే ఏ సిస్టమ్ అయినా సరే లూప్ హోల్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి. రెండు రకాల నష్టమే. కంప్లీట్ మానిటర్ చేసిన కష్టమే, ఇది చేసిన కష్టమే కదా. ఇప్పుడు కాబట్టి ఇది ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఇంకేం చేస్తాం? మిగతా వాళ్ళని చంపేద్దామని తెలిస్తే ముందే వాళ్ళని చంపేయడం ప్రాబ్లం. ఎలా తెలుస్తుంది పలానా వాడు చంపుతాడని ఏం ప్రూఫ్ మనకి ఎలా తెలుస్తుంది? వాడి సెర్చ్ చేసేవాడు ఉంటాయి కదా, అదేరా, అదే అవన్నీ మానిటర్ చేస్తారు, ఓకే, అది ఒక లిమిట్ వరకే. అమెరికాలో ఒక చిన్నపిల్లల స్కూల్లో ఒకడు వచ్చి అందరం చంపేశాడు, మాస్ షూటింగ్ చేశాడు. అమెరికాలో గన్లు అనేది లీగల్. ఇప్పుడు చాలా చెప్తారు, అగో గన్ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పి ఒక చెప్తారు చాలా మంది. కానీ గన్ లైసెన్స్ ఇవ్వడం వల్ల నష్టం ఉంది, లాభం ఉంది, రెండూ ఉన్నాయి. ఇప్పుడు లీగల్ చేయలేదనుకో, అప్పుడు ఏమవుతుంది? ఓన్లీ ఇల్లీగల్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి. ఇల్లీగల్ వాళ్ళు లా ఫాలో అవ్వని వాళ్ళే కదా. ఇప్పుడు లా ఏం చెప్తుంది అనుకో, ఒరే ఎవరి దగ్గర తుపాకులు పెట్టుకోవద్దురా అని చెప్పింది అనుకో గవర్నమెంట్. లేదు, నేను గవర్నమెంట్ ఫాలో అవ్వను, నేను క్రిమినల్ని, నేను తుపాకులు పెట్టుకుంటా అని చెప్పి ఒకటి పెట్టుకున్నాడు తుపాకీ. ఒకరి ఇంట్లోకి వెళ్ళాడు, వాళ్ళు నేను గవర్నమెంట్ ఫాలో అవుతాను, అదేంటి రూల్స్ అన్ని ఫాలో అవుతాను చెప్పి అలా ఉండేవాళ్ళు. వాడు వస్తాడు, తుపాకీ బెదిరిస్తాడు, డబ్బులు వెళ్ళిపోతాడు. నష్టం ఎవరు నష్టపోయారు? ఆ ఇంట్లో వాళ్ళు నష్టపోయారు. ప్రాణ నష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేము. ఈ తుపాకీ బెదిరించినప్పుడు వాడు ఏమేం చేయొచ్చు? తుపాకీ గురిపెట్టి ఏదైనా చేయొచ్చు, లేదా వాళ్ళని చంపేసి తీసుకెళ్ళొచ్చు. ఎలాగైనా వాడి చేతిలో ఉంది, క్రిమినల్ చేతిలో పవర్ అంతా క్రిమినల్ చేతిలో ఉంది. ఇప్పుడు గన్ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఏమైంది? వాళ్ళ ఇంట్లో గన్ ఉంటుంది, ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది, వీడియో గన్ తెస్తాడు. కాబట్టి అక్కడ ఏమవుతుందంటే పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇద్దరికి. లా అబైడింగ్ సిటిజన్ కి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది బతకడానికి. అర్థమైందా? గన్ను లీగల్ చేయడం వల్ల అది లాభం. నష్టం ఏంటి? ఇలా ఎవరైతే ఇప్పుడు తుపాకీ ఎలాగో లీగలే కదా, ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. అది తీసుకొస్తాడు, చంపేశాడు, లొంగిపోయాడు, సరెండర్ అయిపోయాడు. ఇలా చంపేద్దాం అని కూడా ఎఫెక్ట్. ఇవన్నీ ఏంటంటే ఎఫెక్ట్స్. కాజ్ ఎక్కడ వస్తుంది ఆలోచించి ఒకసారి. కాజ్ అంటే వాడు సరిగ్గా మైండ్ సెట్ లేకపోవడం. ఎందుకు లేదు మైండ్ సెట్? ఇది మొరాలిటీ లేకపోవడం. ఇప్పుడు రిలీజియన్ అనేది లేదనుకో, రిలీజన్ అనేది లేదు అసలు. ఎక్కడ అవ్వడు స్పిరిచువాలిటీ, రిలీజన్, దేవుడు ఏమీ లేవు, ఓకేనా? అప్పుడు ఒక మనిషిని ఆపేది ఏంటంటే మాక్సిమం లీగల్ సిస్టమ్ మాత్రం ఆపగలదు. ఇందాక చెప్పినట్టు లీగల్ సిస్టమ్ డబ్బున్నాడు వాడు కూడా బయటకు వచ్చేయచ్చు కదా. అంటే ఈ దేవుడు ఏం లేకపోతే, అంటే దేవుడు ఉన్నాడని కాదు, ఈ దేవుడు భయం ఇవి లేకపోతే అప్పుడు పవర్ అంతా డబ్బు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక డబ్బు సంపాదిస్తే ఆ జనరేషన్ అంతా సెటిల్ అయిపోయినట్టు. ఇంకా వాళ్ళకి లైసెన్స్ టు కిల్ అయిపోతుంది అనమాట. వాడు ఎవరైనా చంపచ్చు, ఏమైనా చేయొచ్చు, మన పట్టణం ఎవరు ఉండరు. ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు మరి రిలీజియన్ పేరులో కూడా చాలా దారుణాలు జరుగుతున్నాయి కదా అని అనొచ్చు. రిలీజియన్ పేరుతో కూడా మర్డర్స్, మానభంగాలు, దోచుకోవడం, బ్రెయిన్ వాషింగ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు మామూలు బయట నుంచి చూస్తే అవును అనిపిస్తుంది. కానీ World War I, World War II, అలాగే కమ్యూనిజం పేరుతో ఎంతమంది చచ్చిపోయారో లెక్క తీస్తే దానికి ఈ క్రూసేడ్స్ కి కంపేర్ చేసుకుంటే నీకు క్లారిటీ వస్తుంది. నేను చెప్పాను నమ్మకం. నేను ఫస్ట్ లో నీకు చెప్పా, హైపోథిసిస్, అప్లై, రిజల్ట్, ఇటరేట్. ఒక అనుకుంటావు, ఒక ఊహ, దాన్ని ఉపయోగిస్తావు, అప్లై చేస్తావు,
వచ్చిన రిజల్ట్ బట్టి మళ్ళీ రిపీట్ చేస్తావు. సేమ్ ఇది ఇప్పుడు నేను చెప్పిన అప్లై చేయి. ఇప్పుడు రిలీజన్ ఈజ్ కాజ్ ఆఫ్ ద వైలెన్స్ అని చెప్పాను అనుకో, రిలీజన్ లేని చోట వైలెన్స్ ఉండకూడదు. అంతేగా. కానీ ఉంది అంటే అర్థం ఏంటి? రిలీజన్ ఈజ్ నాట్ ద ఓన్లీ కాజ్ ఆఫ్ వైలెన్స్. ఇప్పుడు మతం వల్ల సొసైటీ నాశనం అయిపోతున్నది అని చెప్పిన వాళ్ళు, మతం లేని చోట సొసైటీ బాగుండాలి కదా. ఇప్పుడు నార్త్ కొరియా ఉంది, నార్త్ కొరియాలో అన్ని మతాలు బ్యాన్. అంటే రిలీజన్ బ్యాన్ చేయ అక్కడ మారిపోయాయి అన్ని. రిలీజన్ ఉన్నా లేకపోయినా క్రైమ్స్ జరిగాయి. అప్పుడు క్రైమ్ కామన్, రిలీజన్ కాదు. క్రైమ్ చేద్దాం అనుకున్నవాడు వాడికి లీగల్ పవర్ ఉంటే లీగల్ ఉపయోగిస్తాడు, రిలీజన్ పవర్ ఉంటే రిలీజన్ ఉపయోగిస్తాడు, సినిమాలు మూవీస్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అవి ఉపయోగిస్తాడు. ఇవన్నీ టూల్స్ మాత్రమే, కాజ్ కాదు. కాజ్ కోసం ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట తత్వశాస్త్రంలో. అర్థమైందా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కానీ తుపాకీ కానీ ఇవన్నీ ఏంటంటే టూల్స్ మాత్రమే. దాన్ని ఉపయోగించే చెయ్య వాడి బుర్రలో ఇంటెన్షన్ మాత్రం కాజ్. ఇక్కడికి ఇంకా వాడి బుర్రలోకి వెళ్తే ఏమవుతుంది? అది ఎఫెక్ట్, దానికి కాదు ఇంకో లోపల ఇంకా ఉంది. అలా వెళ్తూ ఉంటే మనం అబ్సల్యూట్ రియాలిటీ దగ్గర ఆగిపోతాం. అబ్సల్యూట్ రియాలిటీ తెలుసుకుంటే అక్కడి నుంచి మిగతాన్ని మనకు తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. ఇలాగే ఇంకొక 2 చెప్తాను ప్రాబ్లమ్స్, అది ఎక్స్ప్లెయిన్ చేయి. నువ్వు కూడా ఆలోచించు. చెప్పాను ఫస్ట్ ఆలోచించాలి. ఈ 3 ప్రాబ్లమ్స్ కి నువ్వు ఒక సొల్యూషన్ ఆలోచించు. అది ఎఫెక్టివ్ గా తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సెకండ్ ప్రాబ్లం ఏంటంటే రిసోర్సెస్ తక్కువైపోతున్నాయి. ఒక వ్యక్తి బతకాలి అంటే రిసోర్సెస్ తీసుకుంటూ కన్జ్యూమ్ చేస్తాడు కదా. ఒంట్లో పురుగులు ఉన్నా, పారాసైట్స్ లాంటివి ఇంకేమైనా ఉన్నా సరే మనం తిన్న ఫుడ్ పవర్ అంతా అది తీసుకుంటాయి. దానివల్ల మన బాడీ నష్టపోతుంది. కాబట్టి ఏం చేయాలి? వాటిని పీకేయాలి. అవునా? అలాగే సొసైటీలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, సొసైటీకి ఉపయోగం లేదు అనుకో, సొసైటీకి ఉపయోగం లేదు, సొసైటీ రిసోర్స్ తీసేసుకుంటున్నారు అనుకో, వాళ్ళు సొసైటీని ఎలిమినేట్ చేసేయాలి. ఇది ఎక్స్పెరిమెంట్ మాత్రమే, నేను చెప్పే ఒపీనియన్ కాదు. ఇది హైపోథిసిస్ అనమాట. ఓకేనా? ఆ సిచ్యువేషన్ లో ముసలి వాళ్ళని చంపేద్దాం అని చెప్పి ఒక పిక్చర్ లీగల్ నోటీస్. ఇప్పుడు లా అంటే ఏంటి? కొంత మనుషులు కూర్చొని డిసైడ్ చేసేది లా. కాన్స్టిట్యూషన్, ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, అది అమెండ్మెంట్స్ జరుగుతూ వచ్చింది కదా. 1947 లో ఉండే లా చాలా మారిపోయాయి. అమెండ్మెంట్స్ అంటే ఏంటి? కొంత క్రియేట్ డెమోక్రసీ అంటే ఏంటి? అప్పుడు ఎప్పుడో చెప్పారు కాబట్టి అదే చేయాలని కాదు. ఇప్పుడుండే మనుషులు ఇది కోరుకుంటున్నారు కాబట్టి ఇది పెడుతున్నాం కదా. అంటే ప్రజలు బట్టి మారుతూ ఉంటుంది. ఈ డెమోక్రసీ మారుతుంది, కాన్స్టిట్యూషన్ మారుతూ ఉంటుంది. అలాగే ఒక ఫ్యూచర్ లో ప్రజలు డిసైడ్ చేస్తారు ఏంటి? ముసలి వాళ్ళ వల్ల సొసైటీకి లాభం లేదు, ఒక 60 years దాటగానే వాళ్ళని చంపేస్తే బెటర్. రిసోర్సెస్ అయిపోతున్నాయి కాబట్టి చంపేస్తాను 60 years దాటిన వాళ్ళకి. వాళ్ళు ఏంటి 60 years వచ్చేసరికి వాళ్ళని కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ మెమరీస్ అని తీసేస్తారు. 60 years చేస్తే వాళ్ళకి ఎక్స్పీరియన్స్, విజ్డమ్ అంతా, నాలెడ్జ్ అంతా ఉంటుంది కదా, అదంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి ముసలి వాళ్ళని చంపేస్తారు. ఇది లీగల్. ఆ టైంలో అది లీగల్ అనుకో. ఇప్పుడు ఇది మోరలా కాదా? మోరల్ అయితే ఈ టైంలో కోమా పేషెంట్లని, హ్యాండిక్యాప్ అంటే బ్రెయిన్ డెడ్ అలాంటి వాళ్ళని, ఐక్యూ తక్కువ ఉండే వాళ్ళని, అలా సొసైటీకి సంబంధం పనికిరాని వాళ్ళని చంపేస్తే అప్పుడు మోరలా? ఇప్పుడు లీగల్ కాదు అది. అర్థమైందా? లీగల్ కాదు, మోరల్ కాదు. ఇప్పుడు అది లీగల్ కాదు, భవిష్యత్తు లీగల్ అవ్వచ్చు. నేను చెప్పేది అంటే లీగల్గా ఉండే టైంలో హైపోథిసిస్ చేస్తున్నా. లీగల్ టైంలో అది మోరలా కాదా? మోరల్ అయితే ఎలా మోరల్? నెక్స్ట్ వీడియోకి నాకు అనాలిసిస్ కావాలి కంప్లీట్ గా. ముసలి వాళ్ళు 60 ఏళ్ళు దాటి ముసలి చంపేద్దాం చెప్పేసి ఒకసారి అలా చంపేయడం. ఓకేనా? కరెంట్ కుర్చీలో కూడా కాదు, కరెంట్ కుర్చీలో కూడా కరెంట్ వేస్ట్ అయిపోతుంది కదా, ఒక డబ్బాలో పెట్టి మూసేస్తారు అంతే. నెక్స్ట్ ఒక తాగేసి ఉండే వ్యక్తి ఒక బస్సు తీసుకెళ్లి ఒక చెట్టు గుద్దేస్తాడు, బస్సు పేలిపోతుంది. అది ఇన్సిడెంట్ నెంబర్ 1. ఇన్సిడెంట్ నెంబర్ 2, ఆ బస్సులో 10 మంది ప్యాసింజర్స్ ఉంటారు, వాళ్ళందరూ టెర్రరిస్టులు. ఇన్సిడెంట్ నెంబర్ 2. ఇన్సిడెంట్ నెంబర్ 3, అందులో టెర్రరిస్టులు అందరు చిన్నపిల్లలు ఉంటారు. ఈవెంట్ ఒకటే, డీటెయిల్స్ మారుతాయి.
ఫస్ట్ మూడు కేసుల్లోనూ డ్రైవర్ తాగేస్తున్నాడు. ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఎవరు ఖాళీ బస్సు, గవర్నమెంట్ బస్సు అనుకో. సెకండ్ దాంట్లో టెర్రరిస్టులు ఉన్నారు. మూడు దాంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ మూడు కేసులో ఏది నీకు మోరల్ కానీ తెలుస్తుంది, ఏది క్రైమ్ లా లీగల్ డిసైడ్ చేయగలవు. అర్థమైందా? ఇప్పుడు ఈ మూడు కేసుల్లో నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు అది నాకు వచ్చే వీడియోలో చెప్పాలి.